నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. వరుసగా రెండో రోజు డొక్కిపరు గ్రామంలో ప్రజల ఘన స్వాగతం మధ్య ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించిన వెనుగండ్ల రాము. ప్రజల కష్టాలు తీరాలన్నా, గ్రామాలు అభివృద్ధి కావాలన్నా టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలన్న వెనుగండ్ల రాము. అహింస సాంప్రదాయ సేవా హాస్పిటల్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల పోషకాహార నిమిత్తం ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి గూడూరు రామచంద్ర. శతాబ్దం క్రితం ప్రారంభించిన సేవ నేటికి కొనసాగించడం అభినందనీయమంటూ కొనియాడిన ఎమ్మెల్యే. గుడివాడ ఆర్టీసీ డిపోను పరిశీలించిన ఏపీఎస్సీ ఆర్టీసీ జోనల్ చైర్మన్ మరియు బోర్డు మెంబర్ పెన్నింటి మహేష్ స్థానికంగా ఉన్న సమస్యలు సిబ్బంది ద్వారా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపిన మహేష్. గొడ్లవల్లేరు మండలం డొక్కిపరు గ్రామంలో రెండో రోజు వెనుగండ్ల రాము తన పర్యటనను కొనసాగించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావుతో కలిసి ఇంటింటికి వెళ్లిన వెనుగండ్ల రాము తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. గ్రామంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు గ్రామ ప్రజలు, రైతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఉన్న సమస్యలను నాయకులకు విన్నవించుకోగా త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని నాయకులు ప్రజలకు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పైప్ లైన్లు వేయడం జరిగిందని వెనుగండ్ల రాము తెలియజేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడితేనే తప్ప గ్రామాల అభివృద్ధి జరగదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం జనసేన పార్టీకి అండగా నిలిచి గెలిపించుకోవాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో గొడ్లవల్లేరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ అహింస సాంప్రదాయ సేవా హాస్పిటల్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లో గల సేవా హాస్పిటల్ ప్రాంగణంలో పేద వర్గాలకు చెందిన గర్భిణీ స్త్రీల పోషకాహార నిమిత్తం నిర్వహించిన ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున 206 మంది మహిళలకు ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. తొలుత సేవా హాస్పిటల్ వ్యవస్థాపకుడు గూడూరు రామచంద్ర చిత్రపటానికి ఎమ్మెల్యే నాని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ మహానుభావుడు గూడూరు రామచంద్ర శతాబ్దం క్రితం మహిళలు బిడ్డకు జన్మనివ్వాలంటే పునర్జన్మ లాంటి నాటి రోజుల్లో తల్లులకు సహాయంగా పోషకాహారం నిమిత్తం ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం గొప్ప కార్యక్రమం అన్నారు. 1929లోనే మహిళల పట్ల ఉన్నత ఆలోచనలతో ఇంతటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన రామచంద్రరావుని ప్రతి ఒక్కరూ అభినందించాలన్నారు. ఆయన పేరు మీద నేటికి కొనసాగుతున్న ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని ఎమ్మెల్యే నాని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవోలు ఉయ్యూరు సుధాకర్, నటరాజన్,
షణ్ముగం, సురేష్, కేవి గోపాలరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలి హనుమంతరావు, జిల్లా యూత్ అధ్యక్షులు మిరుగుమాల కాళీ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడో ఇది 1929లో ఈ అహింస సాంప్రదాయ సేవా హాస్పిటల్ అని చెప్పి గూడూరు రామచంద్రరావు దీన్ని స్థాపించారు. అంటే 100 సంవత్సరాల కిందట దీన్ని ఆయన స్థాపించారు. ఈరోజు ఆరోగ్యం మీద కానీ హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి వైద్యం చేయించుకున్నటువంటి స్తోమత లేకపోతే వైద్య సహాయాలు అందించేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే 100 సంవత్సరాల నాడు గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళు ప్రసవం అప్పుడు అనేక మరణాలు, తల్లి పిల్లల మరణాలు ఇవన్నీ కూడా 100 సంవత్సరాల నాటి మనం చాలా చూసాం. ఒక మహిళ ఆ రోజుల్లో బిడ్డను ప్రసవిస్తూ అంటే పునర్జన్మ అంటే చనిపోవడానికి కూడా సిద్ధపడి పిల్లలను కనేటువంటి తల్లులకి అండగా ఉండాలని చెప్పి మరి 100 సంవత్సరాల నాడు ఆయన హాస్పిటల్ స్థాపించి స్థలాన్ని ఇచ్చి మరి మహిళలకి చేదోడుగా ఉద్ధారిగా ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు, మనందరికీ ఆదర్శపరాయుడు గూడూరి రామచంద్రరావుని మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందించాలని చెప్పి ఆయన మహిళల పట్ల, పిల్లల పట్ల చూపించినటువంటి ప్రేమ, శ్రద్ధ ఆ రోజుల్లో అటువంటి వ్యక్తులు ఉండబట్టే ఈ సమాజం మనందరం కూడా ఉండుంటాం. ఎందుకంటే 100 సంవత్సరాల నాటంటే మన పూర్వీకులు కూడా దీంట్లో అంతా కూడా గుడివాడకు సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ సహాయ సహకారాలు పొంది ఉంటారు. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన పేరు మీద జరిగేటువంటి ఈ కార్యక్రమం సహాయం 1000 రూపాయలు అంటే తక్కువే కావచ్చు, కానీ ఇప్పుడు మరి అప్పుడులో పోల్చుకుంటే మరి ఆయన పెట్టినటువంటి సంస్థనే ప్రభుత్వం ట్రస్ట్ పెట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ స్థలం మీద, ఈ షాపుల మీద వచ్చినటువంటి లాభాలు ప్రభుత్వం తీసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి పేదలకి పంచాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా మీ అందరూ బాగుండాలని చెప్పి, మీ పిల్లలు బాగుండాలని చెప్పి, మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరూ కూడా గర్భిణీలు, బాలింతలు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీఎస్సీ ఆర్టీసీ జోనల్ చైర్మన్ మరియు బోర్డు మెంబర్ పిన్నెట్టి మహేష్ గుడివాడ ఆర్టీసీ డిపోను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపోకు వచ్చిన మహేష్ కు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై నుండి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జోన్ పరిధిలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని, అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కార్మికులకు వివరించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోనే ప్రతి ఆర్టీసీ డిపో వద్దకు వెళ్లి స్థానికంగా సిబ్బందికి ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వాణిశ్రీ మరియు గుడివాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రాజేష్, వైఎస్ఆర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ కొండ మరియు సిబ్బంది, పలు యూనియన్ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్గా మీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో నేను ఇక్కడ రావడం జరిగింది. ఆ భాగంగా గుడివాడ డిపోకి ఏపీఎస్ఆర్టీసీ కుటుంబ సభ్యుల్ని కలవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఈ వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించిన విషయం ఏంటంటే, ఈ అవుట్సోర్సింగ్ విషయంలో అతి త్వరలో నేను పరిష్కారం చేస్తాను. లీవ్ ఎన్కాష్మెంట్లో ఈ నెలాఖరు నుంచి పరిష్కారం చేస్తానని చెప్పమని, ప్లస్ డిఏలు కూడా బకాయిలు అతి త్వరలో పోతే ఈ జోనల్ పరిధిలో 400 బస్సులు రావడం జరుగుతుంది. ఈ మార్చి ఫస్ట్ వీక్ నాటికి స్టార్ట్ అవుతాయి. ఈ విషయాలు తెలియజేయడం కోసం చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యుల్లో కూడా ఏదైనా
ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే అది తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇది అంతకితం మెడికల్గా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఏపీఎస్ఆర్టీసీలో డైరెక్ట్ అమౌంట్ వచ్చేది, ఇప్పుడు కొంత ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బందిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో తీసుకెళ్ళి ఈ హెచ్ఎస్ దాన్ని పరిష్కారం ముందుకెళ్తానని చెప్పి ఆ విషయం మీద నేను ఇక్కడ రావడం జరిగింది. ఎమ్మెల్యే గారిని మొట్టమొదటిగా ఎమ్మెల్యే గారిని కలిసి ఇక్కడ ఆయిల్ దీని మీద ఎన్ఓసి సర్టిఫికేట్ విషయంలో జేడీ గారితో మాట్లాడటం జరిగింది. అతి త్వరలో అది ఎన్ఓసి క్లియరెన్స్ వస్తుంది. ఆ క్లియరెన్స్ వచ్చి తర్వాత పని మొదలవుద్ది. ఆ ఎమ్మెల్యే గారి ఈ డెవలప్మెంట్ విషయంలో ఆయన అడుగులో నా అడుగు కూడా వేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మరి సార్ మన డిపోని విజిట్ చేయడం, మరి మన డిపోలో ఉన్న అభివృద్ధి పనులను మరి అభివృద్ధిని ఇంకా అభివృద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద సార్ విజిట్ చేయడం అనేది ఈరోజు జరిగింది. దీనిలో భాగంగా మన డిపోలో చూస్తే ఎర్నింగ్స్లో కొంత జిల్లాలో బెటర్గా ఉన్నప్పటికీ కూడా ఆయిల్ విషయంలో హెచ్ఎస్టీ కేఎంపీఎల్ విషయంలో మనం కొంచెం వెనకబడి ఉన్నాము. ఈ సందర్భంగా మన డ్రైవర్ సోదరులందరికీ మరియు వాళ్ళ కోఆపరేషన్ కావాల్సిన కండక్టర్ సోదరులందరికీ కూడా వినతి ఏంటంటే హెచ్ఎస్టీ కేఎంపీఎల్ వచ్చే విధంగా కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే గ్యారేజ్ సోదరులు ఈ మధ్య కొద్దిగా బ్రేక్ డౌన్స్ పెరుగుతూ ఉన్నాయి. నేను గ్రూప్లో చూస్తూ ఉంటే మరి మరింత శ్రద్ధగా మనం మెయింటెనెన్స్ ప్రాక్టీసెస్ షెడ్యూల్ 2, 3, 4 ఇవన్నీ కూడా బాగా చేసి ఎలాంటి బ్రేక్ డౌన్ లేకుండా సర్వీసులు మనం తిప్పి ప్రజల ఆదరణ పొందే విధంగా మీరందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా ఇంకో విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ పాసింజర్లకి అలాగే ఈ స్టూడెంట్స్కి రెగ్యులర్ పాసింజర్లకి స్టూడెంట్స్కి బస్సులు ఆపకపోవడం అక్కడక్కడ అనేది నాకు ఫ్రీక్వెంట్గా ఫోన్కి మెసేజ్ రావడం, ఫోన్ కాల్స్ రావడం అనేది జరుగుతుంది. మరి మనం తిప్పేది బస్సులు ఎందుకండి? ఊరికే కిలోమీటర్లు రావడానికి కాదు కదా, జనాల సౌకర్యం కోసం జనాన్ని ఎక్కించుకుని మనం డబ్బులు తీసుకురావడానికే కానీ ఊరికే మన డ్యూటీ కోసం మనం సర్వీసులు తిప్పట్లేదు. మన ప్రజల కోసం, తర్వాత మన ఆదాయం కోసం మనం సర్వీసులు తిప్పుతున్నాం. ఒక మనిషి పోతే రోడ్డు మీద వదిలేస్తే మన ఆదాయం పోయినట్టే. ప్రతి ఒక్కరు కూడా నా వినతి ఏంటంటే మొన్న లేటెస్ట్గా ఎప్పుడు ఒక 2 days బ్యాక్ మరి సిద్ధార్థ కాలేజ్ దగ్గర నుంచి ఒక స్టూడెంట్ ఫోన్ చేశారు, బస్సులో జనాలు లేరు ఆపకుండా వెళ్ళిపోయారని. ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోండి. చెక్ చేస్తే బస్సులో 60 మందే ఉన్నారు. కానీ ఇలా అదే ఆ పిల్లలే మన పిల్లలు అయితే అక్కడ బస్ మరి కాలేజీ నుంచి రాగానే మరి వాళ్ళకి అందుబాటులో ఉన్న బస్సు ఆపకపోతే వాళ్ళ మనసు ఎంత బాధిస్తుంది? అలాగే మీరు కూడా ఎంత బాధపడతారు? మరి ఆ బాధ మనం ఎందుకు అవతల వాళ్ళకి కలిగినప్పుడు మనం ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? చాలా రెగ్యులర్గా కంప్లైంట్స్ అనేది స్టూడెంట్స్ బస్సు ఆపకపోవడం అనేది నాకు వస్తున్న విషయం అండి. అది గమనించి ఇక ముందు కూడా కరెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను. అట్లాగే అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ సత్యనారాయణ గారు, మెకానికల్ ఇంజనీర్ నా గోపాలరావు అన్న, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సహచర అసోసియేట్ నాయకులు, ఉద్యోగులు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మనందరికీ చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే మనకి మన జోన్ గౌరవ చైర్మన్ అయినటువంటి మన పెద్దన్న మన పక్షాన నిలబడి మన సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే మహేష్ అన్న ఈరోజు మన డిపోకి ఇచ్చేయటం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ముందుగా ఏంటన్నా కొండలన్నా ఇక్కడ మీకు ఉన్నటువంటి సమస్య ఏంటని ఆయన అడిగిన దాని మీద అన్నా గౌరవ ఎమ్మెల్యే కొడాల నాని గారి చొరవతో ఒక అధునాతనమైనటువంటి విశాలమైనటువంటి ప్రాంగణంలో మెరుగైన సౌకర్యాలు
కల్పించే విధంగా నా గ్యారేజీ సోదరులు, నా గ్యారేజీ మెకానిక్ సోదరులు అందరూ కూడా సువిశాలమైనటువంటి ప్రాంగణంలో, అధునాతనమైనటువంటి భవంతిలో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే సౌకర్యాన్ని కల్పించినటువంటి కొడాలి నాయనన్న ఇంకొక చిన్న కార్యక్రమాన్ని కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందన్న అని చెప్పంగానే ముందు డిపో కన్నా ముందు కొడాలి నాని గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, మనకు సంబంధించినటువంటి ఈ బస్టాండ్ నిర్మాణంలో ఏదైతే చిన్న టెక్నికల్ సమస్య ఉండి జాప్యం జరుగుతూ ఉందో ఆ జాప్యాన్ని అన్న కొడాలి నాని అన్న దృష్టికి నా వంతు మరి బాధ్యతగా కొడాలి నాన్నతో మాట్లాడతాను. తర్వాత మరి ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడిస్తానని చెప్పి మరి అన్నగారు మన జోనల్ చైర్మన్ గారు ముందు గుడివాడ వచ్చి మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారితో ఈ సమస్యను తెలియజేస్తే ఆయన నవ్వి అన్న నేను నిన్న సాయంకాలం కూడా మాట్లాడాను కలెక్టర్ గారితో, మరి జేసీ గారి దగ్గర ఆమె కొత్తగా రావడం జరిగింది, ఆమెకి ఈ సైన్ అనేది టెక్నికల్ గా రావాల్సి ఉన్నది అని, నువ్వు పెద్దన్నవి, నువ్వు మరి నా ఆర్టీసీ ఉద్యోగుల ప్రతినిధిగా వచ్చావు కాబట్టి అని చెప్పి అన్నగారి సమక్షంలో జాయింట్ కలెక్టర్ గారికి ఫోన్ చేసి సమస్య చెప్తే జాయింట్ కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఈ రోజు లేదంటే రేపు ఈ సమస్య పరిష్కరించి మీకు అప్డేట్ ఇస్తానని చెప్పడం జరిగింది. అన్న మహేష్ అన్న, మీరు రావటం మా ప్రతినిధిగా మరి గౌరవ ప్రజాప్రతినిధి దగ్గరికి తీసుకువెళ్ళి మాకున్నటువంటి సమస్య పట్ల చొరవ చూపినందుకు మీకు గుడివాడ డిపో ఉద్యోగుల తరఫున శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేస్తున్నానని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అన్న. వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ పుట్టినరోజు వేడుకలను గుడివాడ శాంతి మమతా వృద్ధాశ్రమం మరియు కరుణాపేటంలో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్, నవభారత్ ఖాదీ స్టోర్ అధినేత గఫర్లు ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు అన్నదానాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కొడాలి నానికి అండదండగా ఉండి గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న దుక్కిపాటి శశిభూషణ్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పర్వతనేని ఆనంద్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్, వైసీపీ ఎస్సీసీఎల్ పట్నా అధ్యక్షుడు రేమల్లి నీలాకాంత్, నాయకులు చింతా నాని, కట్టారి శేషు, మాకుల సత్యం, కందెట్టి హరిరాంబాబు, కొల్లాబొత్తుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సోదర సమానుడు నాకు అత్యంత ఆప్తుడైన శశిభూషణ్ గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్పీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి దానికన్నా ముఖ్యంగా కొడాలి నాని గారి కుడిభుజంగా ఉంటూ ఆయన అన్ని వేళలా సహకరిస్తున్న శశిభూషణ్కి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన హరిగారికి, యాదవ సేవా సంఘానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రీతమ నాయకులు, ముద్దుగా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ పిలుచుకునే శిశన్నాన్ని దుక్కిపాటి శశిభూషణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుడివాడలో ఎన్ని వృద్ధాశ్రమాలు ఉంటే అన్ని వృద్ధాశ్రమాల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఎన్టీఆర్ స్టేడియం జాయింట్ సెక్రటరీ మాజీ గారు, పర్వతనేని ఆనంద్ గారు మరియు నవభారత్ ఖాదీ స్టోర్స్ అధినేత సయ్యద్ గఫార్ గారిని వెంటనే అడగగానే హరిగారు ఎన్నైతే గుడివాడ వృద్ధాశ్రమంలో అన్నింటిలో మేము స్పాన్సర్ చేసేయండి ఆయన పేరు మీద అని చెప్పారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున మరియు మిత్రబంధు సభ్యులందరి తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మరొకసారి దుక్కిపాటి శశిభూషణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు శ్రీకృష్ణ రాష్ట్ర అధ్యక్షుడు, యాదవ సంఘ అధ్యక్షుడు హరిగారికి, నేరుగా ఈరోజు ఆనంద్ గారికి, గఫూర్ గారికి, ఇంకా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. దుక్కిపాటి శశిభూషణ్ గారు అంటే తెలియని వాళ్ళు లేదు, పేరులోనే ఉంది రాష్ట్ర నాయకుడు అని. రాష్ట్ర నాయకుడు అంటే ఇంక అంత మా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలిసినట్టే. అలాంటి దుక్కిపూడి శశిభూషణ్ గారికి బర్త్డే చేయటం అంటే వేడుకలు మనకు ఎంతో ఆయన్ను సంతోషపెట్టినట్టు. దీనికి మెయిన్ కారణం ఆనంద్ గారు, మన గఫూర్ గారు, వాళ్ళ సౌజన్యంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. నాకు ఆనంద్ గారు స్టేడియంలో ఎప్పుడు కలిసినా చెప్పేవాళ్ళు, నాని గారు, శశి గారు వాళ్ళిద్దరూ ఆన్యాయంతో నాకు మంచి ప్రమోషన్లు కానీ ఈ జాయింట్ సెక్రటరీ రావడం కూడా కారణం ఆయనను. ఆయన అలాంటి మంచి ఉదయగల్ల వాడని చెప్పేవాడు ఆనంద్ గారు. గఫూర్ గారు అయితే ఇంకా ఎక్కలేదు. పోయినసారి కూడా అక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర భోజనాలు కూడా ఏర్పాటు చేసి పోయినసారి అది చేశారు. ఈసారి
మంచి కార్యక్రమం చేశారు. నాకు ఇష్టమైంది పేదలకు అన్నదాన కార్యక్రమం అంటే అది వృద్ధులకు వృద్ధ శరణాలలో భోజనాలు పెట్టడం అంటే నాకు మంచి కార్యక్రమం. అది ఆయన ఎలాగో చేస్తున్నారు. ఈసారి అన్ని వృద్ధ శరణాలలో కూడా ఈ భోజనాలు ఏర్పాటు చేయటం అంటే ఎంతో ఉపయోగం. అందుకే నేను చెప్తా ఉంటా హరిగారికి, నువ్వు ఎక్కడ చేయాలి కానీ 365 రోజుల కార్యక్రమాలకు నీది ఖాళీ ఉండదు, నీ టైం అంతా అమూల్యమైంది. అయినా ఆయన వ్యాపారం వదిలేసి ఫుల్గా అంకితమయ్యి ఈ ఎప్పుడో చెప్పేవాడు శశిభూషణ్ గారి బర్త్డే చేయాలనేవాళ్ళు. అట్లా ప్రతి నాయకుడిని ఆయన గుర్తు పెట్టుకొని చేస్తున్నారు. అలాంటి వారికి ఆనంద్ గారు, గఫూర్ గారు ఇట్లాంటి వాళ్ళు ఆయన శశి గారి మిత్రులు. అలాంటి ఆయనకి ఇప్పుడే మాట్లాడాము, శశి గారి బర్త్డే శుభాకాంక్షలు చెప్పాము. ఆయన కూడా చాలా మంచిగా మాట్లాడాడు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఆయనకు శశి గారిని చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హరిగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు శశన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అనేక మంది సమకూడి ఈరోజు కేక్ కటింగ్ చేసుకొని ఈ పండగ వాతావరణంలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడానికి మన ఆనంద్ గారు, అలాగే మా గఫార్ గారు ప్రతి ఒక్క పుట్టినరోజుకు కూడా వీళ్ళెంతో చొరవ తీసుకుని ఈ కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు. అలాగే మా అందరినీ పిలిచి శశన్న పుట్టినరోజు పండుగలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శశన్న ఈ గుడివాడ ప్రజలకే కాదు, చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా ఆత్ముడు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన నాయకత్వంలో ఎంతోమంది పనిచేస్తూ రాబోయే ఎలక్షన్లో కూడా ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో ఉండి ఆయన అందించే ప్రేమకు మేము కూడా బాధ్యులమై ఆయన చేసే పనుల్లో మేము వెన్నంటూ ఉండి మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు, మన పట్టణ ముఖ్య నాయకుడు, స్నేహశీలి శశిభూషణం గారు పుట్టినరోజుని శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం వారి తరపున మరి ఆనంద్ గారు, ఆనంద్ థియేటర్ ప్రొపరేటర్ ఆనంద్ గారు, తర్వాత మన గఫూర్ గారు వారి సౌజన్యంతో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసిన మిత్ర సోదరులందరికీ నమస్కారం. ఇటువంటి కార్యక్రమాలు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం గత అనేక సంవత్సరాల నుంచి చేస్తూనే ఉంది, ఇంకా చేస్తూనే ఉన్నారు. అటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి దేవుడు ఆయనకి ఎక్కువ ఆయుష్ ఇవ్వాలని హరికుమార్ గారి తరఫున భగవంతుని కోరుతున్నాను. అటువంటి మానవ సేవే మాధవ సేవ అని ఆయన టైటిల్లో పెట్టుకున్నాడు. నిజంగా మానవులకి సేవ చేయటంలో ఆయన ముందున్నారని మనం సభాముఖంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత ఎమ్మెల్యే కొడాలి నానికి లేదని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ అన్నారు. గుడివాడ జనసేన కార్యక్రమంలో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలను పట్టించుకొని ఎమ్మెల్యే కొడాలి నాని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యదర్శి సాయిన రాజేష్, నాయకులు గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గుడివాడ జనసేన ఆఫీస్ నుంచి మేము మాట్లాడదలుచుకున్నాం. ఎందుకంటే నిన్న కొడాలి నాని గారు మా అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా హీనంగా మాట్లాడటం జరుగుతుంది. ఆయన ఇంతవరకు టికెట్ కన్ఫర్మ్ చేసుకునే పరిస్థితిలోనే పార్టీలో లేడు. ఓటమి భయంతో చాలా ఇబ్బంది పడుతున్నాడని మాకు బాగా జనాల్లో ప్రజల్లో సమాచారం చూస్తే మాకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని పద్దాక దత్తపుత్రుడు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దత్తపుత్రుడు. అసలు ఆయన దత్తపుత్రుడు. ఆయన సలహాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని రాజధాని లేకుండా చేశాడు, పోలవరం ప్రాజెక్టు లేకుండా చేశాడు, అట్లాగే ఐటీ విభాగాలు కానీ ఏమి లేకుండా చేసింది, రోడ్లు లేకుండా చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన్ని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటున్నారు. అట్లాగే షర్మిలక్క లేకపోతే
పురంధేశ్వరికి బదిని. అసలు వాళ్ళ కుటుంబం గురించి షర్మిలక్కని బోధించడం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి ఆమెకి సంబంధం లేదు. చెల్లిని అమ్మని నడిబజార్లో వదిలేసి తెలంగాణలో ఇప్పుడు చెల్లి వచ్చి ఆయన గుట్లన్నీ బయటకు చెబుతుంటే ఇద్దరు చెల్లెలు వచ్చే చెల్లెలేమో కోర్టుల చుట్టూ తిరుగుతుంది బాబాయ్ మర్డర్ కేసులో. దాని గురించి పట్టించుకున్న దాఖలు లేవు. దాని గురించే వెలికి తీయలేని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఏం పట్టించుకుంటాడు, ఏం న్యాయం చేస్తాడు? సొంత చెల్లికి అమ్మకి న్యాయం చేయలేకపోయాడు, సొంత బాబాయికి మర్డర్ అయిపోతే న్యాయం చేయలేకపోయాడు. ఆ చెల్లి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతుంది. అట్లాగే ఇంకో చెల్లి బజార్లు పట్టుకొని ఆస్తి వివాదాల్లో ఆమె మాట్లాడుతుంటే దానికి పవన్ కళ్యాణ్కి అందించడం అంత సబబు కాదు. ఇవన్నీ వచ్చేపాటికి సపోర్ట్గా కుటుంబంలో ఎవరు లేరని తెలిసి సుబ్బారెడ్డి గారిని పక్కన వేసుకొని ఎప్పుడు లేని ప్రాధాన్యత ఇస్తున్నారు. నిన్నటితో పాపం సుబ్బారెడ్డి గారు తిరుపతి అంతా దోసేసి మూటలు కట్టేశారు. ఇవాళ లాస్ట్కి వచ్చేపాటికి ఆయన తీసుకొచ్చి పక్కన పెట్టి ఆయనతో మాట్లాడిస్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పక్కన పెట్టి. ఇవన్నీ జగన్మోహన్ మాయలు. ఇవన్నీ ప్రజలకు తెలిసింది. జనంలో జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. అది చూసి భయపడి కొడాల నాని గారు పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని నిందారోపణలు చేయటం, మాట్లాడితే దత్తపుత్రుడు అంటాం. ఆయన అంటేనే భయం. ఎందుకంటే నిన్న భీమవరం వద్దామంటే హెలికాప్టర్ దిగడానికి ల్యాండింగ్ పర్మిషన్ కూడా ఇవ్వకన్నా చేయడం ఈ గవర్నమెంట్గా చెల్లింది. ఎక్కడ దేశంలో లేని సిస్టమ్ అంతా తీసుకొచ్చి ల్యాండింగ్ పర్మిషన్ లేకుండా చేశారు. మరి హెలికాప్టర్లో 5 కిలోమీటర్లకు 6 కిలోమీటర్లకే మరి సీఎం జగన్ గారు ఎట్లా వెళ్తున్నారు? ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ఎంత తొక్కి పవన్ కళ్యాణ్ గారిని తొక్కుదామని చూస్తే ఆయన అంత ఆకాశం ఎంత ఎత్తు పెరిగే మనిషి. అది మట్టి గుర్తుపెట్టుకొని మీరు పిచ్చి పిచ్చి ప్రలాపలు మానేసి రాజకీయంగా మీరు మాట్లాడండి. దానికి ప్రజలు కానీ అట్లాగే మా పార్టీ కానీ సమాధానం చెప్పుద్ది. లేనిపోయిన బూతులు లేనిపోని అంటగట్టి మాట్లాడటం శ్రేష్కరం కాదు. అది మీ రాజకీయ జీవితానికి పతనంగా ఇప్పుడు తయారైంది. జై జనసేన, జై తెలుగు. అందరికీ నమస్కారం. ముందుగా పాత్రికేయ మిత్రులకు మరియు మా జనసేన పార్టీ పెద్దలకు, మా కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి యథావిధిగా మన బూతుల మాజీ మంత్రి కొడాల నాని గారు ఎప్పటి విధంగానే పవన్ కళ్యాణ్ గారిని మీద నోరు పారేసుకోవడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారిని ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటూ హేళన చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు విజయవాడ నుంచి భీమవరం వెళ్ళటానికి హెలికాప్టర్ కావాలా ఆయనకని చెప్పి హేళన చేయడం జరిగింది. మరి కొడాల నాని గారు మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నాను. మరి తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి గన్నవరం విమానాశ్రయానికి అరగంట వ్యవధి పడుతుంది. మరి ఆ అరగంట వ్యవధికి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్లు కావాల్సి వచ్చినాయా? మరి అలాగే మీరు మరి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మీరు మరి ఓల్వో కారుల్లో బెంజ్ కారుల్లో పర్యటిస్తున్నారు కదా. మరి మీరు సాధారణమైన వ్యాగనార్ కారుల్లోనూ స్విఫ్ట్ కారుల్లోనూ తిరగచ్చు కదా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కొడాల నాని గారు, పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి మీది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీ అధినేత. మీరు బూతులు మానుకుని ముందుగా గుడివాడ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా తాపత్రయపడుతున్నారు. మీలాగా డబ్బు రాజకీయాలు, నీచమైన రాజకీయాలు, దోచుకునే రాజకీయాలు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నిజాయితీ వ్యక్తిని గుర్తించకపోగా మీరు ప్రతిసారి కూడా ఆయన దూషిస్తాం మా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు కనుక మరొకసారి పవన్ కళ్యాణ్ గారు దూషిస్తే మా పార్టీలో చిన్న కార్యకర్త కూడా ఊరుకోడని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నిన్న మల్లాయపాలెంలో ఏదైతే ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద మాజీ మంత్రివర్యులు అలాగే గుడివాడ శాసనసభ్యులు కొడాల నాని గారు చేసిన వ్యాఖ్యల్ని గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అది అధికారిక కార్యక్రమమా లేకపోతే మీ పార్టీ కార్యక్రమం అనుకుని ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మీరు అధికారిక కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేయడాన్ని గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. హెలికాప్టర్ ల్యాండింగ్ కి మీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఇబ్బంది పెట్టాలని పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే
మీ ప్రభుత్వం ఇవాళ భయపడే పరిస్థితిలో ఉంది. ఏదైతే జనసేన తెలుగుదేశం కలవకుండా చేయాలని మీరు పన్నిన కుట్రలు కుతంత్రాల్లో భాగంగా ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు ఈ కొడాల నాని గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే హెలికాప్టర్ లేకపోతే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీ నియోజకవర్గానికి రాదు భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ముఖ్యంగా ముందు గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలి. ఏమని ఆలోచించుకోవాలి? మన మోటూరు గ్రామం గుడివాడ రూరల్ మండలంలో మీరు పర్యటనకి వెళ్తే పోలీసులు అత్యుత్సాహంతో మా జనసేన నాయకుల్ని కార్యకర్తల్ని వీరమహిళలు అందరినీ కూడా నోటీసులు ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. పరదాలు కట్టుకుని తిరిగేది నువ్వు కొడాల నాని గారు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మీకు మర్యాదగా ఉండిద్ది, మాకు మర్యాదగా ఉండిద్ది. లేదు మైకు దొరికింది కదండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జన సైనికులు చూస్తూ ఊరుకోరని తెలియజేసుకుంటూ ఇలాంటి పిచ్చి పిచ్చి పేలుడు పవన్ కళ్యాణ్ గారి మీద పేలితే జన సైనికులు చూస్తూ ఊరుకోరని తీవ్రంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. అందరికీ నమస్కారం. నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కొడాల నాని గారు గుడివాడ ఎమ్మెల్యే గారు అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా గమనార్హం. ఎందువల్లంటే వారు ఒక మంచి ఆలోచనతో కులమతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయాలి, మంచి సంస్కృతిని కాపాడాలి అని చెప్పి ఈ ఎమ్మెల్యే సంస్కృతిలో ఉన్న నీచమైన ఆలోచనల్ని తొలగింపజేసి మంచి కోసం ఒక క్రమాన్ని అలవాటు చేయాలన్న ఆలోచనతో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి వారు మరి జగన్ గారు పక్కనే ఉన్న రాజధానికి కూడా 5 కిలోమీటర్లు కూడా ఈ రోజున హెలికాప్టర్లో వాడుతున్నారే. మరి విశాఖపట్నం నుంచి భీమవరం ఎంత దూరం? మరి అది ఎంతవరకు సబబు? మీరు విమర్శించటం, మీరు ఆపటం, అధికారులకు చెప్పి ఆ యొక్క విధానాన్ని మీరు ఇలాగా కొనసాగింపజేస్తే ప్రజలు కూడా వాళ్ళు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తుంది. కనుక ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, లేకపోతే భాష కానీ, మన సంస్కృతి అనేది పోయింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ మూడిట్లో కూడా మాధ్యమం ఆయా ప్రాంతాల వారీగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంగ్లీషు అనే భాషని ప్రవేశపెట్టారు మొదటి దీనిగా. అయితే అంతకుముందు లేదా అంటే ఉంది సెకండ్ లాంగ్వేజ్గా. కనుక మన తెలుగు సంస్కృతిని మనం మర్చిపోయేటట్టు చేసి దిగువ స్థాయి కులాలను కానీ స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమల్లోకి తీసుకొస్తామని చెప్పే అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సును తొంగలో తొక్కిందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిపి రెడ్డి మండిపడ్డారు. రైతులకు, కార్మికులకు, సామాన్య ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 16వ తేదీన నిర్వహించే గ్రామాల బంద్ను ప్రజలు జయప్రదం చేయాలని ఆసిపి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ బంద్లో భాగంగా రేపటి రోజున కార్మిక సంఘాలను కలుపుకొని ఆర్డీఓ కార్యాలయం వద్దకు భారీ ర్యాలీగా చేరుకొని తమ నిరసన తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు చింతలూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాను, C2 50% ఇస్తాను, అంటే మా కనీస మద్దతు ధర ప్రకటిస్తాను, దానికి చట్టం చేస్తానని హామీలు అనేకం ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ సభ్యులు కనీస మద్దతు ధర చట్టం చేయమంటే అసలు మేము స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఎప్పుడూ అమలు చేసామని పార్లమెంట్లో ప్రధానమంత్రి బొకాయించిన పరిస్థితి. అట్లాగే రెండోది పక్కన రైతు చట్టాలు తీసుకొచ్చి మొత్తం వ్యవసాయాన్ని అంతా కార్పొరేట్ చేతిలో కాంట్రాక్ట్ వ్యవసాయానికి తీసుకుపోవడానికి ఆయన 3 వ్యవసాయ చట్టాలు తెస్తే వాళ్ళు అనేక ఆందోళనలు చేశారు. సంవత్సరం పాటు ఆందోళన చేసి
775 మంది రైతులు చనిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నాయని ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటానని పార్లమెంట్లో ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత వాళ్ళు విరమించారు. అప్పుడు ఈయన కొన్ని రిటర్న్గా కాగితం మీద రాసి మంత్రులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒకటి కనీస మద్దతు ధరని నేను చట్టం చేస్తామని, అట్లాగే చనిపోయిన కుటుంబాలకు వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తానని, రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తేస్తానని ఇలా హామీలు రాసిచ్చి మళ్ళీ ఆయన ఇంతవరకు వాటి గురించి పట్టించుకోలేదు. కాబట్టి దేశవ్యాప్తంగా రైతులు అట్లాగే కార్మికులు మొత్తం అన్ని అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలని ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఆయన మానిటరింగ్ పైప్ లైన్ అని మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేయటానికి ఆయన నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు దేశంలో వచ్చే సంపదనంతా కార్పొరేట్లకి కట్టబెడుతూ పేద ప్రజలకి మాయమాటలు చెప్పి ఆయన అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ఒక్క వాగ్దానం ఈ 9 ఏళ్లలో ఒకటి కూడా అమలు అవ్వాలి. ఆఖరికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ఉద్యోగాలు లేవు. అట్లాగే విదేశాల్లో నల్లధనం తెస్తానన్నాడు, నల్లధనం లేదు. మొత్తం అంతా ఇప్పటికే కార్పొరేట్లకు ఊడికం చేసే పనిలోనే ఆయన ఉన్నాడు. కాబట్టి రేపు 16వ తారీఖు రేపు దేశవ్యాప్తంగా ఇప్పటికే రైతాంగం ఢిల్లీ చుట్టుపక్కల రైతాంగం వచ్చారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే దేశంలో ఉన్న కార్మిక వర్గం ఉద్యోగ వర్గాలు కూడా రేపు వాళ్ళు ఇచ్చిన పిలుపు గ్రామీణ బంధు అట్లాగే పారిశ్రామిక బంధు వీటికి పూర్తి మద్దతుని ఇస్తూ మన రాష్ట్రంలో ఎలా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు రెండు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి ఊడిగం చేసే పనిలోనే అటు వైసీపీ ఇటు టీడీపీ 2 పార్టీలు ఉన్న పరిస్థితి ఉంది. అట్లాగే అధికారంలోకి రావాలనుకునే పార్టీ కూడా వాళ్ళ వెనకాలే ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలు, మధ్యతరగతి ఉద్యోగులు, రైతు సంఘాలు అన్నీ కలిపి రేపు నిరసన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమం కూడా 11 గంటలకి కొత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ దాకా ర్యాలీ నిర్వహించి అక్కడ మీటింగు చేయటం జరుగుతుంది. కాబట్టి వీటి మీద అలాగే అనేక సంఘాలు ఇలా కలిసి వచ్చే సంఘాలను కలుపుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం జరుగుతుంది. కాబట్టి ఇలా మళ్ళీ తిరిగి మోడీ గారు అధికారంలోకి వస్తే ఇక భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, ఏముండదు. అధ్యక్షతర పరిపాలన తీసుకొస్తాడు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను మూసేస్తాడు. కాబట్టి ఇక ఎవరు బతకడానికి సామాన్య మధ్యతరగతి ఉండదు. కాబట్టి మోడీ గారిని గద్దె దించే వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తూ ఇలా మన రాష్ట్రంలో అయితే ప్రత్యేక హోదా విభజన హామీల సంగతి దేవుడు ఎరుగు ఉన్న ఒకే ఒక స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తానంటే ఇక్కడ ఉన్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాటకాలు ఆడుతుంది. కానీ దాని మీద ఒక ప్రోగ్రాం చేసి మొత్తం అందరినీ కలుపుకుని ఆ పోరాటాన్ని ఉధృతం చేసే పరిస్థితుల్లో కూడా ఈరోజు ఈ పార్టీలు లేవు. కాబట్టి ఇలా రేపు నిరసన కార్యక్రమంలో ప్రజాతంత్రవాదులు అట్లాగే ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. రేపు 16వ తారీఖున జరిగే ఈ ట్రేడ్ యూనియన్ కార్యక్రమాన్ని అందరూ కూడా ఏఐటీయూసీ వాళ్ళు, కార్మికులు, రైతులు అందరూ, ఉద్యోగస్తులు అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. 2019 ఫిబ్రవరి 14 పుల్వామా దాడిలో మరణించిన భారత జవాన్లకు గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో గత రోజు రాత్రి అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మన దేశంలో సంతోషంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నామంటే కేవలం మన భారతదేశ సైనికుల వల్లే అని, అలాంటి వారు చనిపోవటం చాలా బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఈరోజు గుడివాడ పట్టణంలో విద్యార్థులతో కొవ్వొత్తులతో జవాన్లకు నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా మన దేశ యువత ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల దినోత్సవాన్ని సంబరాలు చేసుకుంటారని, వాటిని కాకుండా ఫిబ్రవరి 14 భారతదేశ బ్లాక్ డేగా పరిగణించి వీరమరణం చెందిన జవాన్లకు నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. జిల్లా గుడివాడ పట్టణ ప్రజలు మరియు విద్యార్థినులతో ఈరోజు 14 భారతదేశ బ్లాక్ డేగా ఈరోజు పరిగణించబడింది. ఎందుకంటే 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం పేట మన భారత జవాన్లు ఎంతో ఆనందంగా సంతోషంగా వ్యాన్లో పయనిస్తూ ఉంటుంటే ముష్కర్లు బాంబు బ్లాస్ట్ చేసి ఆ వాహనాన్ని కూల్చివేయడం జరిగింది. దాంట్లో ఎంతోమంది జవాన్లు చనిపోవడం జరిగింది. మన దేశానికి వెన్నుమొక్కైన జవాన్లు, అలాంటి జవాన్లు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏదైనా సరే ఫైట్ టు ఫైట్ ఉండాలి, కానీ ఇలాంటి ముష్కరుల దాడుల వల్ల చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. రాత్రనక పగలనక
చలనక ఎండనక ఎంతో కష్టపడుతూ భారత వెంబడి ప్రహరీ కాస్తూ మనల్ని ఎంతో సంతోషంగా ఉంచుతున్న ఆ జవాన్లు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అదే విధంగా ఆ జవాన్లు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఈ గుడివాడ పట్టణంలో విద్యార్థినులతో మేము ఈ కొవ్వొత్తులు ర్యాలీ చేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి ఆ జవాన్లందరికీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ. కీర్తిశేషులు మల్లంపల్లి రామకృష్ణ 9వ వర్ధంతిని పురస్కరించుకుని గుడివాడ కరుణాపీఠంలో మల్లంపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానాన్ని నిర్వహించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన రామకృష్ణను స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులు మల్లంపల్లి వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్టేట్ బ్యాంక్ ఉద్యోగి చలసాని శ్రీకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చింతలూరు సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ గొర్రెల పాండురంగారావు, జాజుల తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మల్లంపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా సోదరుడు మల్లంపల్లి రామకృష్ణారావు గారి 9వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వృద్ధాశ్రమంలో బిర్యానీ పళ్ళు పంచిపెడతాం జరిగింది. జిల్లా పరిషత్లో సూపరింటెండెంట్గా 35 సంవత్సరాలు ఉత్తమోత్తమ సేవలు అందించిన మహోన్నతమైన వ్యక్తి. ఆయన బడుగు బలహీన వర్గాలకు పేద పిల్లల్ని ఎంతోమందిని చదివించి వాళ్ళకు కావాల్సిన పుస్తకాలు అన్నీ కూడా దగ్గరుండి ఎంతోమంది విద్యార్థులను ఎంతో తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు తెలుసుకుని ఆయన పేరు ఇవ్వటం, ఆయన మా సోదరుడిగా ఉండటం, ఆయన ఈరోజు కూడా మేము ఆయన మర్చిపోలేకపోతున్నాం. ఆయన చేసిన పనులు ఈరోజు అందరం కూడా తెలుసుకోవటం, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మల్లంపల్లి వెంకట్రావు గారు బ్యాంక్ ఆఫ్ బరోడా విశ్రాంత ఉద్యోగి. వారి తమ్ముడు సోదరుడైన శ్రీ మల్లంపల్లి రామకృష్ణారావు గారి 9వ వర్ధంతి సందర్భంగా ఈ మమతా వృద్ధాశ్రమంలో పేదలకు పండ్లు, బిర్యానీ అవి అందజేశారు. వారి చిరస్మరణీయంగా వారి తమ సోదరుడి యొక్క ఆత్మశాంతికి కలగాలని, వారి నిర్యాణం వారు చేసిన సేవలు గుర్తింపు ఉండేలాగా వారు చేసిన సేవలకు వారి సోదరుడు అయిన అన్నయ్య మల్లంపల్లి వెంకట్రావు గారు ఆయన గుర్తుపెట్టుకుని ఇలా చేయటం, ఆయన సోదర ప్రేమని వాళ్ళు ఇలా వ్యక్తపరుచుకుని ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నారు. వారి తరఫున మేము కూడా వారికి ధన్యవాదాలు చేస్తూ వారి సోదరుడైన మల్లంపల్లి రామకృష్ణారావు గారి ఆత్మశాంతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మల్లంపల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మల్లంపల్లి వెంకటరావు గారి సోదరుడు రామకృష్ణ గారి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో చేసి వాళ్ళకి అన్నదానము పళ్ళు పంచిపెట్టినందుకు గాను మల్లంపల్లి వెంకటరావు గారు 9 ఏళ్ళు అయినా సరే ఇంకా ఈ సేవా కార్యక్రమాలు చేసినందుకు కూడా ఆయన్ని చాలా అభినందిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరుసగా రెండో రోజు డొక్కిపరు గ్రామంలో ప్రజల ఘన స్వాగతం మధ్య ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించిన వెనుగండ్ల రాము. ప్రజల కష్టాలు తీరాలన్నా, గ్రామాలు అభివృద్ధి కావాలన్నా టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలన్న వెనుగండ్ల రాము. అహింస సాంప్రదాయ సేవా హాస్పిటల్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల పోషకాహార నిమిత్తం ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి. గూడూరు రామచంద్ర శతాబ్దం క్రితం ప్రారంభించిన సేవ నేటికి కొనసాగించడం అభినందనీయమంటూ కొనియాడిన ఎమ్మెల్యే. గుడివాడ ఆర్టీసీ డిపోను పరిశీలించిన ఏపీఎస్సీ ఆర్టీసీ జోనల్ చైర్మన్ మరియు బోర్డు మెంబర్ పెన్నింటి మహేష్ స్థానికంగా ఉన్న సమస్యలు సిబ్బంది ద్వారా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపిన మహేష్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.